దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన వాగ్దానము చేత నిన్ను బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యమును చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అనేక సార్లు దేవుణ్ణి మనము ఇలా అడిగి ఉండొచ్చు, ఎలా? దేవ మమ్మల్ని ఆర్థికంగా స్థిరపరచు. సరే, దేవుడు ఆర్థికంగా స్థిరపరచాడే అనుకో, మనము దేవుని మీద ఎక్కువసేపు ఆనుకోము కదా. కాబట్టి అనుదినము కూడా దేవుని మీద ఆనుకొని బ్రతకడమే అద్భుతమైన జీవితం. దేవుడు మీద ఆనుకొని జీవించటమే మహా అద్భుతమైన ప్రపంచం. ఎందుకంటే మనము దేవుని మీద ఆనుకున్న ప్రతిసారి కూడా మన విశ్వాసం పెరుగుతుంది, దేవుని మీద ప్రేమ కూడా పెరుగుతూ వస్తుంది. అంతే తప్ప ఒకవేళ మనల్ని దేవుడు గొప్ప ఐశ్వర్యవంతులుగా చేస్తే మనము దేవుని మీద ఆశ పెట్టుకోము, ప్రేమ పెంచుకోము, ఆయన మీద ఆనుకొనలేము. కనుక దేవుడు నాతో చెప్పిన మాట మీతో చెప్తున్నాను ఏమిటంటే, దేవ మమ్మల్ని ఆర్థికంగా స్థిరపరచు అనే దానికంటే నీ ఐశ్వర్యము చెప్పున నా ప్రతి అవసరతను కూడా తీర్చు తండ్రి అని చెప్పడం చాలా అద్భుతమైన జీవితం అని చెప్పడానికి నేను వెనుకాడట్లేదు. ఎందుకంటే ఆయన మీద రోజు ఆనుకొని ఉంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కనుక ఆయన మీద ఆధారపడే జీవితమే ఎంతో అందమైన జీవితం అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన వాగ్దానం అబద్ధం కాదు. ఆయన మన ప్రతి అవసరతను కూడా తీరుస్తాడంట. కాబట్టి ఆయన మీద ఆధారపడిపోతే, ఆయన మీద ఆనుకుని ఉంటే నష్టపోము. అదే మన లాభం. ఆయన మీద ఆనుకుంటేనే మనకు లాభం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాట ద్వారా మిమ్మల్ని బ్రతికిస్తూ ఆయన మీద ఆనుకునేటట్లుగా చేస్తాడు. దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.